ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం. శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ బలాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఓం జ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రసాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే. నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయినే గౌరకథా దామతాయ నగరగ్రామతారిణే. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. మీ అందరికి కూడా మరొకసారి హ్యాపీ నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు. సో हरे कृष्ण प्रभु जी दंडवत हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। जय जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णव वृंद की जय. శ్రీల ప్రభుపాదకి. సో మనందరం కూడా చాలా అదృష్టవంతులం. మంచిగా అన్ని ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి బయట వాళ్ళు డివోటీస్ కాకపోతే వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో తెలియదు. సో మనకి భగవంతుని యొక్క ఆవిర్భావ తిథిని జరుపుకోవటం కూడా ఎంతో రాసి పెట్టి ఉండాలి, మనకు అదృష్టం ఉండాలి. సో మనం అందరం కూడా ప్రభుపాదుల వారికి ఎంతో రుణపడి ఉన్నాం అన్నమాట. అయితే చూడండి, భగవంతుడి యొక్క ఆవిర్భావం కానీ ఏదైనా కానీ వారి యొక్క దివ్య రూపాన్ని ధ్యానించటం, సో వారి యందు అనన్య భక్తిని మనం అర్పించటం ద్వారా అన్నీ కూడా వారే చూసుకుంటారు. మనకు సంబంధించినటువంటి యోగక్షేమాలైన కానీ మనకు ఉన్న వాటిని కూడా వారు సంరక్షిస్తూ ఉంటారనమాట. దాన్నే మనకి భగవద్గీతలో చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో చూడండి, ఆయన అంత బిజీగా ఉండి కూడా 16,108 మంది భార్యలతో ద్వారకలో బిజీగా ఉండి కూడా సుధామ వస్తే ఆయన్ని చూసుకొని మంచిగా ఆయనకి అన్ని సకల మర్యాదలు చేసి, ఆయనకి తెలిసి కృష్ణ భగవానుడికి ఎప్పుడు ఏమి ఇవ్వాలను, ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలను అంతా తెలుసు అనమాట. దాన్ని బట్టి ఏం చేశారు వారు, మంచిగా వారికి ఆ పేదరికంలో ఉంటే ఆ పేదరికాన్ని నిర్మూలించేసి అంతా కూడా అదే కృష్ణుడి మీద మనం ఏ లాభాపేక్ష లేకుండా కృష్ణునికి భక్తితో సేవ చేయాలి. ఎట్లా, ఏ విధంగా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే భగవంతుని యొక్క దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తి చే సదా మనల్ని అర్పించుతూ వారి యోగక్షేమాలను ఎవరైతే సదా వారిని భగవంతునికి అర్పిస్తారో వారి
సంబంధించినట్టు యోగక్షేమాలు అన్నిటిని కూడా స్వతహాగా చూసుకుంటారు భగవంతుడు. మనం చూసుకుంటే చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ ఈ రోజు మనం నరసింహదేవ్ అపీరెన్స్ కి కారణం వారే. ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, ఏ రోజు కూడా వచ్చేసి నన్ను కాపాడు అని చెప్పేసి అడగలేదు. ఏం చేశారు? భగవంతుడి మీద ఉన్న ప్రేమతో భగవంతుణ్ణి ఓం నమో నారాయణాయ అని చెప్పేసి అనునిత్యం పూజిస్తూ ఉండేదన్నమాట. సో తండ్రికి నచ్చకపోయేది ఈ యొక్క ప్రహ్లాద్ మహారాజు చేసేటువంటి విష్ణు భక్తి. ఎందుకంటే ఆయన విష్ణు విరోధి. కృష్ణుడు ఆయన అలా చూసుకునేది విరోధిలాగా. ఎందుకో అట్లా. ఎందుకంటే అది శాపం మరి తెలుసు. కాకపోతే అసలు ఎందుకు అలా? ఎందుకంటే ఆయనకి ఈగో, బాగా ఈగో అన్నమాట. నేనే కింగ్ అందరికన్నా, నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి. విష్ణువుని చూస్తే ఆయనకి ఈర్ష్య. అరే ఆయనకి అన్నీ ఉన్నాయి, ఎందుకు ఆయన ఎందుకు గొప్ప, నేను కాకూడదా అని చెప్పేసి. సో ప్రహ్లాద్ మహారాజు ఏ రోజు కూడా ఏ యొక్క లాభాపేక్షతో భగవంతుని నామస్మరణం చేయలేదు. వారు ఏం చేశారు? అనన్యమైన భక్తిని భగవంతుని యందు చూపించారు. ఆ భక్తి భగవంతుడికి చాలా నచ్చి మంచిగా టైం ఉన్నప్పుడు, అంటే సమయం వచ్చినప్పుడు చూసి దాన్ని వినియోగించారు. భగవంతుని యొక్క కృప ఏ పాత్రమైనది అని చెప్పేసి. అయితే మనకి కృష్ణ చైతన్యం లేకుండా ఏది కూడా సాధ్యమవదు. ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. కృష్ణ చైతన్యం క్షణకాలమున జీవింపు లేని వాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మము సేవ, ఇతర సేవల చేయుట మరియు సఖ్యము, ఆత్మ నివేదనముల ద్వారా భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండి కావింపడు. ఎవరైతే కృష్ణ చైతన్యం లేకుండా ఉంటారో వారు ఇవన్నీ చేయలేరు అనమాట. అట్టి కార్యములన్నీ భక్తుని ఆత్మానుభూతి యందు పరిపూర్ణం కావింపగలవు. కనుకనే అవి సర్వమంగళకరములు మరియు ఆధ్యాత్మిక శక్తివంతములు అయ్యుండును. అట్టి భక్తుడు నిస్సందేహంగా ఎటువంటి అవరోధాలు వచ్చినా కానీ చాలా మొక్కవని ఆత్మవిశ్వాసంతో భగవంతుని యందే ధ్యానం చేస్తూ ఉంటారు. మరియు ఏ యొక్క లాభాపేక్ష ఉండదు. కానీ భగవంతుడు ఏం చేస్తారు? మారే కృష్ణ రాకెకే, రాకే కృష్ణ మారెకే. అంటే కృష్ణ తలుచుకుంటే ఎవరినైనా కానీ వధించవచ్చు. ఆయన తలుచుకుంటే ఎటువంటి ఆపదలో ఉన్నా కానీ రక్షిస్తారన్నమాట. అటువంటి యొక్క కృష్ణుడు మనం. అయితే ఈ యొక్క భౌతిక లోకంలో ఏమవుతుందంటే అవగాహన రాహిత్యం ద్వారా మనం భక్తిని చేయలేకపోతున్నాం సరిగ్గా. భక్తునికి పరమ భద్రత అనేది ఒక భగవంతుని యందు అనన్యమైన చింతతో మాత్రమే సాధ్యం అవుతుంది. అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అనన్యంగా నచ్చే, అంటే భగవంతుణ్ణే అనన్యంగా ధ్యానిస్తూ వారిని ఆరాధించే భక్తులకు ఎల్లప్పుడూ భగవంతునితో పాటు ఒక ఉండే సౌలభ్యాన్ని కల్పిస్తారు. మరియు భగవంతుడు వారి యొక్క యోగక్షేమాన్ని కూడా చూసుకుంటారు. యోగం అనగా అవసరమైన దాన్ని సమకూర్చటం, క్షేమం అంటే కలిగిన దాన్ని రక్షించటం. శీల ప్రభుపాదులు ఏం చెప్తున్నారు? భగవంతుడు స్వయంగా భక్తునికి అన్ని బాధ్యతలను తీసుకుంటారు. మనకెందుకు ఇంకా చింతన? మన చింతన భగవంతుని నామస్మరణ మీదనే పెట్టాలి. నేను ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇంకా శుద్ధంగా చేయలేకపోతున్నాను, ఇంకా ఎక్కువ మాలలు చేయలేకపోతున్నాను, దీని గురించి చింతిస్తే అది నిజమైన చింతన. మన జీవితంలో
దీనికి తప్ప వేరే దానికి దేని గురించి అయినా చింతించిన కృష్ణ భక్తికి తప్ప ఆ చింతన అనేది భౌతికమైనది. అటువంటి భౌతికమైన చింతన మనకి చివరగా మరియు చింతననే మిగిల్చేదనమాట. చింతననే మిగులుస్తుంది. ఆ చింతనను మనం బయటకు రావాలి అంటే నిజమైన చింతన అనేది ఏంటో తెలుసుకోవాలి. నిజమైన చింతన ఏమిటి? కృష్ణనామ సంకీర్తన. భక్తుడు పూర్తిగా భగవంతుడిపై ఆధారపడినప్పుడు భగవంతుడు అతని అవసరాలను తీర్చడమే కాకుండా ఉన్న దానిని కూడా కాపాడుతాడు. ఇది దైవర సంరక్షణ సిద్ధాంతం. భగవతృష్ట భక్తులకు ప్రత్యేకమైన భద్రత. భయాన్ని మనకేం చేస్తుంది? భగవంతుని యందు చింత చేయటం ద్వారా భయాన్ని తొలగిస్తుంది. భగవంతుడే పరిరక్షకుడు అని తెలిసిన వాడికి భయం అనేదే ఉండదు. ఎందుకు ప్రహ్లాద్ మహారాజ్కి భయం లేదు? ప్రహ్లాద్ మహారాజ్కి భయం లేదు. ఈ దేహం మీద వ్యామోహం లేదు. ఆయనకి తెలుసు ఈ దేహము అది శాశ్వతం కాదు. కానీ ఈ యొక్క ఉన్న అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఏం పెంచుతుంది? కృష్ణుడి మీద నమ్మకంతో జీవితం సులభమవుతుంది. అనవసర కృషి తగ్గాలి అన్నమాట మనం. అనవసర కృషి అంటే అవసరాలు కృష్ణుడు మోసుకుంటాడు కాబట్టి కృష్ణుడు తెలిసినప్పుడు అనవసర కృషి అనేది అంటే అవసరాలు కృష్ణుడు చూసుకుంటాడు కాబట్టి మనం నమ్మకంగా సేవ చేయగలం. శ్రద్ధాభక్తులను పెంపొందిస్తుంది. శ్రీకృష్ణుని మీద గాఢమైన విశ్వాసం ఏర్పడుతుంది. అయితే మనకి ఏ విధంగా మనం యొక్క శుద్ధ భక్తిని ఇంకా చేయాలి? మనకి రూపగోస్వామి చెప్తున్నారు ఏమని? శుద్ధ భక్తి అంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. అంటే భౌతిక కోరికలు లేకుండా జ్ఞానము కర్మము వంటి కలుషితాలు లేని సేవే నిజమైన భక్తి. భగవంతుని పాదసేవ అంటే భగవంతుని కోరికల కోసం భగవంతుని పూజించకూడదు. అంటే భౌతిక కోరికల కోసం భగవంతుని పూజించకూడదు. భగవంతుని పాదసేవ అంటే ఆయనకు నచ్చే విధంగా ఆయనకు సేవ చేయడమే. ఒక నూతన భక్తుడు చూసుకోండి, తన ఆచారాలు మరియు శాస్త్రాల ద్వారా నిర్ధారించిన నియమాలను అనుసరించి భగవంతుని పూజించాల్సి ఉంటుంది. అట్లనే నూతనమే కాదు, కొత్త వాళ్ళు కూడా, పాత వాళ్ళు కూడా, అందరూ కూడా భగవంతుని పాదసేవ చేయటం ఏంటి? ఆయన సేవ చేయాలనే ఒక ఆతృతతో. ఏది? ఈ యొక్క భౌతికాల మీద ఆతృతతో కాదు. ఇలా చేయడం వల్ల క్రమంగా భక్తి బలపడుతుంది. మనస్సులో ఉండే అసలైన భగవత్ ప్రేమ అనేది మనం వ్యక్తపరుచుకోవచ్చు. అప్పుడు భక్తుడు ఏ కోరిక లేకుండా సహజంగా భగవంతునికి సేవ చేయటం ప్రారంభిస్తాడనమాట. ఇది భగవంతుని ఒక పరిపూర్ణమైన సంబంధ స్థితి. అయితే భగవంతుడు భక్తుడి కోసం అన్నిటినీ చూసుకుంటాడు. మరి ఎట్లా? భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. ఆయన స్వయంగా చెప్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఇక ఆయన మాటని కూడా మనం లెక్క చేయకపోతే ఇంకెవరి మాటలు లెక్క చేస్తాం? ఎవరి మీద నమ్మకం ఉండదు. భగవంతుడి మీద మనకి ఖచ్చితమైన శ్రద్ధను భక్తిని కలిగి ఉండాలి. అయితే భగవంతునికి ఏకాంత భక్తులు ఏమి కోరిక లేకుండా సేవ చేస్తే ఆయన వారి అవసరాలను తానే చూసుకుంటాడు.
వారికి ఉన్నదాన్ని కూడా కాపాడుతారు, అవసరమైన దాన్ని సమకూరుస్తారు. కాబట్టి భగవంతుని వద్ద భౌతిక కోరికలు కోరాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రార్థనలు అనవసరం. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారు? ఒకవేళ భక్తుడు ఏదైనా కోరికతో భగవంతుని పూజించిన అతడిని సకామ భక్తుడు అనలేమన్నమాట. మనకి అదే భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నారు? 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో, చతుర్విధ భజంతి మాం జ్ఞాన సుకృతినార్జునార్ అర్థో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞాని చ భారత రసభ. అంటే ఏం చెప్తున్నావు అర్జున? 4 రకాల పుణ్యాత్ములు నన్ను భజిస్తారు. బాధితులు, సంపద కోరిక కలవారు, జిజ్ఞానువులు మరియు జ్ఞానులు. అయితే అర్థ అంటే బాధితులు అన్నమాట. అర్థార్థి అంటే ధన కోరికలు గలవారు. మొదట్లో మనకి కోరికలు వస్తూ ఉంటాయి, కానీ శుద్ధ భక్తులు అవ్వాలి. దాని మీద మనం ఏకాగ్రతని పెట్టి భక్తి చేయటం ద్వారా కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. అర్థమైంది కదా? భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఊర్ధ్వా సర్వ ఏవైతే అంటే వీరంతా ఉదారులే. ప్రారంభంలో కోరికలు ఉంటా, భగవంతుని సేవ వల్ల అవి క్రమంగా తొలగిపోతాయి. మనకి భాగవతంలో చెప్పినట్టు అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారిద తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఏ కోరిక లేని వాడైనా, అన్ని కోరికలతో వాడైనా, మోక్షాన్ని కోరుతున్న వాడైనా తెలివి గలవాడు భగవంతుని కోరిక ఒక సెకండ్, నాకెందుకో ఈరోజు కొద్దిగా కళ్ళు మూసుకుంటున్నాయి. ఏ కోరిక లేనివాడైనా, అన్ని కోరికలతో ఉన్నవాడైనా సరే, మోక్షాన్ని కోరుతున్న వాడైనా తెలివి గలవాడు భగవంతుని నిరంతర భక్తితో పూజించాలి. చాలా ఎట్లా అంటే 1:40 రెండింటికే మేలుకు వచ్చింది. సారీ. అందువల్ల అయితే ఏ కోరిక ఉన్నా దాన్ని సంతృప్తి కోసం దేవతలను కాదు, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. దేవతలను ఆశ్రయించే వారు ఏమంటారు? నష్టబుద్ధి అంటే బుద్ధిహీనులు. కామైస్తాయిస్తాయిర్హృత జ్ఞాన ప్రాపద్యంతేన్యా దేవతా తం నియమం ఆస్థయా ప్రకృతి నియతా స్వయ. అంటే కామంతో పొడుములో బుద్ధిని కోల్పోయిన వారు దేవతలను ఆశ్రయిస్తారు. ఏం చెప్తారు? నష్టబుద్ధి అంటే బుద్ధిహీనులు, బుద్ధిహీన తనుజ. ఆ విధంగా ఉండకూడదు. మనం భగవంతుని పూజించటం వల్ల భౌతిక కోరికలను తీర్చుకోవటానికి ఆయన అన్ని చూసుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటారు. అర్థమైందా? సో మనం అట్లని వేరే వారిని పోవాల్సిన అవసరం లేదు. అయితే శ్రీహరి కామదేవుడే ఆయనను పూజించిన ఏదైనా కోరాల్సిన అవసరం లేదు. ఆయన చూసుకుంటారు కూడా. అసలు మనం కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం అనన్యమైన భక్తిని చేస్తే చాలు. మనకు అర్థమవుతుంది కదా. ఆయన యందు అమితమైన ప్రేమను, భక్తిని చూపించి సేవ చేస్తూ ఉంటే మనకి ఏది కావాలనో అది వారు నెరవేర్చుతారు. మనం అసలు కోరాల్సిన అవసరం కూడా లేదు. తానే తీరుస్తాడు. కాబట్టి భక్తుడు భగవంతునికి ఏ కోరికలు చెప్పకుండా కేవలం నిర్లౌకిక ప్రేమతో సేవ చేయాలి. ఎక్కడ చెప్తున్నారండి ఇది? 7వ అధ్యాయంలో చెప్తున్నారు 20వ శ్లోకంలో.
కామైస్తైస్తైర్ కృతజ్ఞాన జ్ఞానః ప్రాపద్యంతే న్యా దేవతా తం తం నియమాం స్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన భక్తి యొక్క దారిని చూపించేది ఒక అద్భుతమైన ఉపదేశం మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అయితే సత్యవంతుడైన సత్యపరుడైన మూడు లోకాలలోను సత్యుడైన ఓ నీవు భగవంతుడా, సత్యవ్రతం సత్యం పరం త్రై సత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యేం సత్యాత్మకం త్వాం శరణం ప్రాపన్నః. సో ఏమంటే సత్యవ్రతుడైన సత్యపరుడైన ఈ యొక్క మూడు కాలాల్లోనూ సత్యుడవైన నీవు సత్యానికి మూలమైన వాడవు, సత్యంలో స్థితుడవు, సత్యానికి కూడా సత్యమైన నీవు ఋతుమయమైన సత్య చక్షువులతో ఉన్నవాడవు, సత్య స్వరూపుడవైన నిన్ను మేము శరణం పొందుతున్నాము ఓ దేవా. అర్థమైంది కదా? అయితే సత్యవ్రతం అంటే సత్యవ్రతాన్ని అనుసరించువాడు అని చెప్పేసి, ఓ భగవంతుడా, మీరు ఎప్పటికీ మీ వ్రతాన్ని మించి ఆచరించరు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నది పరిపూర్ణంగా సమంజసమై ఉంటుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఈ సృష్టిని, స్తుతిని, లయను అనే ఈ త్రికారాలందులోనూ ఉండే పరమ సత్యస్వరూపమైన నిన్ను పూర్తిగా ప్రార్థిస్తున్నాము. అయితే మీరు పూర్తిగా సత్యంగా ఉండే వారికి మీ అనుగ్రహం లభిస్తుంది, కపటులైన వారిని అది లభించదు. సృష్టిలో ఉన్న అన్ని పదార్థాల్లోనూ మీరు సహజ ప్రాణిగా, సజీవ ప్రాణిగా, అంతర్యామిగా ఉన్నారు, అంతే కదా? మీరు అందుకే అందరినీ సమంగా చూస్తారు, సమంగా ఉంటారు అందరితో. మీ యొక్క ఉపదేశాలు కాలాన్ని అధిగమించి అందరిపైన వర్తించేవి. మీరు సమస్త సత్యానికి ఆధారం, అది సత్యం. అందుకే మనందరం కూడా నమస్కరిస్తూ భగవంతుని యొక్క పాదాల దగ్గర శరణాగతమై భగవంతునికి ఎప్పుడు నిత్యం సేవ చేస్తూ ఉండాలి. మనం ఏం కోరకాలి? భగవంతుడా, నాకు దయచేసి రక్షణను కల్పించు, నీ యందు భక్తిని చేసే విధంగా నన్ను పురికొల్పు అని చెప్పేసి మనం ప్రార్థించాలి. అయితే ఈ ప్రార్థన ద్వారా దేవతలు భగవంతుని యొక్క సత్యనిష్టను, తటస్థతను, అంటే నిరపేక్షత, అంతే కదా, సర్వవ్యాప్తిని, శాశ్వత ఉపదేశ స్వరూపాన్ని, అంతర్యామిత్వాన్ని గొప్పగా వర్ణిస్తారు మనకి. భగవంతుని దివ్యత్వాన్ని, ఆయన శరణు ఎందుకు తప్పనిసరి అనేది బోధిస్తుంది మనకు. దీని మీద మనం అర్థం చేసుకోవాలి, ఇంకా పూర్తిగా లోతుగా వెళ్ళి. అది అర్థం చేసుకున్న రోజు మన యొక్క జీవితం అనేది చాలా విజయవంతంగా పూర్తి అవుతుంది. పరమసత్యమైన భగవంతుడు భౌతిక లోకంలో అయినా ఆధ్యాత్మిక లోకంలో అయినా తానే నిజమైన సారమైన వాడు అని దేవతలు లేదా భక్తులు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అందుకే శ్రీమద్ భాగవతంలో మొదటి శ్లోకంలో ఇలా ప్రారంభమవుతుంది: ఓం నమో భగవతే వాసుదేవాయ.
తర్వాతకి ఆ శ్లోకంలో జన్మాధ్యేయస్య అతోన్యత, తర్వాతకి ఏమవుతుంది, సత్యం పరం ధీమహి అంటే, మరియు అదే విధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ సత్యం పరం ధీమహి. ఈ శ్లోకం ప్రకారం వాసుదేవుడు అంటే కృష్ణుడు పరమ సత్యం. ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి కేవలం శక్తి సరిపోదండి, భక్తి కావాలి. భక్తి అనే మార్గం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనం 18వ అధ్యాయంలో చూసుకుంటే భక్త్యా మాం అభిజానాతి అంటే నన్ను నిజంగా తెలుసుకోవాలంటే ఏం చెప్తున్నాడు, భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే సెకండ్ ఫ్యాన్ బంద్ చేస్తా. భక్త్యా మాం అభిజానాతి అంటే నన్ను నిజంగా తెలుసుకోవాలంటే భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు మనకి. అసలు ఆయన ఏమంటున్నాడు, ఏం కావాలి కృష్ణుడికి? అంతే కదా, మనం ఎవరైనా 3-4 సార్లు వచ్చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారనుకో, 4వసారి 5వసారి అడుగుతాం, నీకేం కావాలి నాయన, ఏంటి నువ్వు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, ఎక్కడికి పోతే అక్కడ నన్నే అనుసరిస్తున్నావు, ఏంటి నాయన నీకు బాధ ఏంది అని అడుగుతాం. బాధ చూడండి, మనం కృష్ణుని యొక్క బాధ ఏందని అడుగుతున్నాం. కృష్ణుడికి బాధలు ఉన్నాయండి మనలాగనే. ఆ బాధలు ఏంటంటే, అయ్యో నా బిడ్డలు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారే అని చెప్పేసి. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లవాడికి పెళ్లి చేస్తారో, పెళ్ళి అవ్వగానే వాడు ఎక్కడో చోట వర్క్ చేస్తూ ఉంటాడు. దాని నిమిత్తం ఎమ్మటే వెళ్ళిపోయారు 1 రోజు 2 రోజులు ఇంట్లో ఉండేసి. ఎందుకంటే అప్పుడే పెళ్ళి అయిపోయింది, అప్పుడే జాబ్కి వెళ్తే భార్య అనుకుంటుంది, ఈ మూర్ఖపు భర్త ఎక్కడ దొరికాడు నాకు అని చెప్పేసి. అయినా అది సరి అయిన సమయం కాదు కూడా వెళ్ళటం కోసం. అందుకే మనం దేవతలు భగవంతునికి శరణు కోరుకుంటారు. అసత్యమైన తాత్కాలికమైన విషయాలకు కాదు గాని, పరమ సత్యమైన కృష్ణునికి కొందరు తాత్కాలిక లాభాల కోసం ఇతర దేవతలను ఆరాధిస్తారు. కానీ భగవద్గీత మనకి 7వ అధ్యాయం గుర్తుందా ఏదైనా వర్స్? అల్పమేధసాం అంటే చిన్న బుద్ధులు కలవారే దేవతలను ఆరాధిస్తారు. మరి ఒక వర్స్ ఇక్కడ చెప్తున్నారు, అల్ప బుద్ధి వారి ఫలితాలు తాత్కాలికమైనవి. ఎందుకు పూజించాలి, ఇది కావాలి అది కావాలని? ఏం ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ అయినాయి అనుకో, అందులో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఎందుకు సాధ్యమవుతుంది అది? అంతే కదా, ఇద్దరు గెలవలేరు కదా. ఇద్దరు గెలవాలంటే ఇద్దరు భక్తులు అవ్వాలి, భక్తి చేయాలి. అప్పుడు భక్తిలో ఉన్నప్పుడు కోరికలు ఉండవు. సో భగవంతుని యొక్క సేవే పరమావధానంగా ఉంటుంది. భౌతిక లోకము, దేవతలు, వారి ప్రసాదము అన్నీ చాలా పవిత్రమైనవి. కానీ జీవాత్మం శాశ్వతమైనది కనుక మనం శాశ్వతమైన సత్యాన్ని కోరుకోవాలి. ప్రహ్లాద్ మహారాజు కూడా అదే చెప్తారు, నృసింహదేవుని ప్రార్థిస్తూ, బాల్య సహ నేహ శరణం పితరో నృసింహ అంటే, ఓ నృసింహ, పిల్లవాడిని తల్లిదండ్రులు రక్షిస్తారని అనుకుంటాం, కానీ వారు రక్షించలేరు. మీరు నిర్లక్ష్యం చేస్తే వారు ఉన్న రక్షణ ఉండదు. ఇంతకు ముందు భగవంతుని భక్తులు ఎలా ఉండేదంటే, సత్యయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ భగవంతుని మీద ప్రేమతో ఇవన్నీ లేవు కదండి. అప్పుడు మొబైల్ ఫోన్స్, ఈ డ్రోన్స్ ఇవన్నీ లేవు. కానీ దీనికన్నా శక్తివంతమైన వారందరూ. ఎందుకంటే శుద్ధ భక్తి ద్వారా వారికి తెలుసు ఒకటే లక్ష్యం. వారి లక్ష్యం ఏంటి? భక్తి చేయాలి అంతే.
భక్తి చేస్తూ భగవంతునికి దగ్గర అవ్వాలని చెప్పేసి. అదేవిధంగా మనం భౌతిక లోకంలో రక్షణ గురించి చాలా మార్గాలను ఎన్నుకుంటాము. కానీ ఏది కాపాడదండి మనల్ని. సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నా. ఓ సత్యరూపుడా, సత్యస్వరూపుడా, మేము మీకు శరణాగతులం. భగవంతుడు స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు. అయితే సకృదేవో ప్రపన్నయో అంటే రామాయణంలో మనకి యుద్ధకాండలో చెప్పుకున్నట్టు, ఒకడు నన్ను నిజంగా శరణు కోరితే నేను ఎప్పటికీ అతన్ని రక్షిస్తూనే ఉంటాను. అదే నా వ్రతం అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలా కృష్ణుడు సత్యవ్రతుడు ఓసారి చెప్పిన మాటలకు చెప్పే రక్షణ. అయితే ఇది చూడండి, మనకి ఒకసారి ఏం జరుగుతుంది. కృష్ణుడు ఓసారి మనకి కృష్ణుడు దేవకి గర్భంలో అవతరించాడు. అంతే కదా! ధర్మరక్షణ కోసం, పాపులను నాశనం చేయడం కోసం. భగవంతుడు ఏ అవతారం వచ్చినా గానీ, ఆ యొక్క లక్ష్యం ఇదొక్కటే అన్నమాట. కృష్ణుని సత్యత్వం ఏ కాలానికి పరిమితం కాదు. గతం, వర్తమానం, భవిష్యత్తులో కూడా కృష్ణుడే సత్యం. బ్రహ్మ లేదా శివుడి వద్ద ఉన్న శక్తుల కంటే భగవంతుని రక్షణ అమోఘం. అమోఘం. రాక్షసుడు రావణుడు శివుడి భక్తుడు అయినా, రాముడు వస్తే శివుడు కూడా రావణుని రక్షించలేకపోయాడు. కాబట్టి భక్తులు దేవతలను కాకుండా గోవిందుణ్ణి, ఆది పురుషుణ్ణి ఆరాధించాలి. గోవిందమాది పురుషం తమహం భజామి. కృష్ణుడికి స్వాభావికంగా జ్ఞానం, బలము, క్రియ ఉంటాయి. అయితే ఆయన చేయనక్కర్లేకుండా ప్రకృతి ద్వారా అన్నీ జరిగిపోతాయి. నాకు ఆకలేస్తుందండి. ఆకలేస్తే ఏం చేయాలి నేను? తినాలి. కానీ భగవంతుడు అలా కాదు. ఆయనకి ఆకలి అయన్నీ ఉండవు. ఆయన ఆకలేస్తే నీ నోటి ద్వారా మాత్రమే తినాలి. భగవంతుడు అలా కాదు. కంటి ద్వారా చూసి, చేతి స్పర్శ ద్వారా కూడా ఆస్వాదించవచ్చు. ఆయన చేయనక్కర్లేకుండా కూడా ప్రకృతి ద్వారా అన్నీ జరిగిపోతాయి. భక్తులు దేనికి కంగారు పడకూడదు. నివాసం, భోజనం, భవిష్యత్తు అన్నీ ఆయన చూసుకుంటారు. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అవాప్యహం. ఏం చెప్తున్నాడు? నన్నే తలుచుతూ భక్తిగా ఉపాసించే వారికి అవసరమైన దాన్ని నేను అందిస్తాను. దేవతలు భగవంతుని సత్యవ్రతుడు, పరమసత్యం అని శాశ్వత రక్షకుడుగా గుర్తించి శరణు చేయడం చాలా గొప్ప సందేశం మనందరికి కూడా. భక్తి ద్వారానే భగవంతునికి చేరువవచ్చు. భౌతిక రక్షణ తాత్కాలికం. భగవంతుని శరణాగతి శాశ్వత రక్షణ ఇస్తుంది. అంటే ప్రతి జీవుని హృదయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉండే కృష్ణుడు సుధామ ఎందుకు తనను సందర్శించాడో పూర్తిగా అర్థం చేసుకోగలిగాడు. అంతే కదా! అప్పుడు ఆయన ఇలా ఆలోచించాడు. ఇంతకాలం నా మిత్రుడు ఎప్పుడూ భౌతిక సంబంధం కోరికలతో నన్ను పూజించలేదు. ఇప్పుడు మాత్రం అతని అంటే పావనమైన భర్త వ్రతధారిని కోరిక నిష్ తీర్చేందుకు వచ్చాడనమాట. కాబట్టే అతనికి అమరలోక దేవతలు సైతం అందరి ధనాన్ని ప్రసాదిస్తారనమాట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానించినట్టు భగవంతుడు ఆయన సర్వజ్ఞుడు అయినప్పటికీ భక్తుడు ఇంత భేద స్థితిలోకి పడిపోయాడు ఎలా అని క్షణికంగా భగవంతుడు ఆలోచించాడు. వెంటనే ఆ స్థితిని పూర్తిగా గ్రహించి ఈ లోకంలో
వివరింపబడినట్లుగా తానే తనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. కానీ కొందరు ప్రశ్నించవచ్చు, భగవంతునికి నిష్కామ భక్తి సేవ చేసిన వారికి భోగం ఉపపదిగా వస్తుందనే భావన ప్రకారం సుధాముడు ఇంత బీదలో ఉండకూడదు కదా! అన్యాశ్చింతయంతో మాం ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహామ్యహం. నన్ను ఏక శ్రద్ధతో ధ్యానిస్తూ ఎవరైతే నిష్కామ భక్తిగా పూజించుదురో వారి కోరిక నేను వారి లేమిని పోగొట్టి వారు కలిగించే ఉమ్, అయితే మనం దీనికి సమాధానంగా ఏం చేయాలంటే, భౌతిక భోగాల పట్ల నిరాసక్తులైన భక్తులు 2 రకాలుగా ఉంటారని మనం తేడాను గుర్తించాలి. కొంతమంది భక్తులు భోగాన్ని ద్వేషిస్తారు. ద్వేషమయంగా నిరాసక్తులు. ఇతరులు భోగాన్ని పట్ల ఆసక్తి లేకుండా ఉంటారు. ఉదాసీనంగా నిరాసక్తులు. భోగాలు పట్ల ద్వేష భావన కలిగిన భక్తులపై భగవంతుడు భోగాన్ని బలవంతంగా రుద్దుతాడు. రుద్దడు. అంతే అంతే. బలవంతంగా రుద్దడాయన. మనకి భోగాల పట్ల ద్వేష భావన కలిగిన భక్తులపై భగవంతుడు భోగాన్ని బలవంతంగా రుద్దడు. జడభారత్ చూడండి ఎంతటి త్యాగో. మరోవైపు ప్రహ్లాద్ మహారాజు వంటి వారు భోగాల పట్ల ఆకర్షణ, వికర్షణ లేకుండా ఉండటం వల్ల వారికి భగవంతుడు అపారమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు. మనకి ధర్మాత్ముడైన బ్రాహ్మణుడు దానం స్వీకరించటం వల్ల తన తపస్సుని, తేజస్సు, కీర్తి నశించిపోతాయని భావించి దాన్ని నివారించాలి అన్నమాట. అయితే ఆశ్రయించాలి లేదా తప్పుల నుండి స్వతంత్రంగా ఉంటూ పంట పొలంతో మిగిలిన ధాన్యాన్ని ఏరుకుంటూ లేదా అమలు చేసుకుంటూ అడుగుతూ అన్యమానస్తపస్తేజో యశో సుధం అన్యాభ్యాం ఏవ జీవేత శిలైర్వాదోష దృక్తయో. దానం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే తపస్సు, తేజస్సు, కీర్తి తగ్గిపోతుంటాయి అన్నమాట. అటువంటి ఏదైతే అనుకుంటాడో బ్రాహ్మణుడు జీవనోపాధిగా మిగతా 2 విధానాలను ఆశ్రయించాలి. లేకపోతే తప్పుల మీద జాగ్రత్తగా ఉండేవాడు అయితే పంట పొలాల నుంచి ధాన్యాన్ని ఏరుకొని లేదా అడిగి జీవించాలి. అంతే కదా! ఒక్క సెకండ్. మనకి దానం అంటే ప్రతిగ్రహం తీసుకోవడం వల్ల బ్రాహ్మణుడి అంటే తపస్సు, ఆత్మ, నియమ అంటే డిసిప్లైన్ అన్నమాట. తేజస్సు, ఆధ్యాత్మిక తేజస్సు, కీర్తి, యశస్సు అన్ని తగ్గిపోతాయి. అయితే కాబట్టి ఎవరైతే బ్రాహ్మణుడు అలా అనుకుంటాడో దానం తీసుకోవటం వెళ్ళి తగ్గిపోతాయని, అటువంటి బ్రాహ్మణుడు కాదు. మిగిలిన 2 మార్గాలు అంటే ధర్మబద్ధ జీవన మార్గాలను ఆశ్రయించాలి. లేదా అంచెల వృత్తి అంటే పంట తోటలతో మిగిలిన ధాన్యాన్ని ఏరుకోవడం లేదా మధుకరి అంటే వెచ్చమెత్తుకోవటం, తక్కువగా బాధించకుండా అడగడం ద్వారా జీవించాలి. ఈ విధంగా పరమార్థాన్ని గుర్తించిన వాడు ఎటువంటి లోపాలను అంగీకరించుకున్న స్వచ్ఛంగా జీవించగలడని నా భావన. అయితే భగవంతుడి శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తించాలి ఏంటంటే
సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు తెలిసి అర్థం చేసుకోవాలి మనం. ఆత్మని ధ్యానిస్తూ ఉండేవారు. నేను వారికి అవసరమైనది తీసుకురావడంతో పాటు వారికి ఉన్న వాటిని రక్షిస్తానని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు మనకి భయం ఎందుకు? అంతేనా కదా? అయితే ఒక గొప్ప భక్తుడు, అతని పేరు ఒక ఆనందాచార్య. అప్పుడు అతను శ్లోకంపై వ్యాసాలు రాస్తున్నప్పుడు తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యము అని ప్రభువు చెప్పినప్పుడు నేను స్వయంగా వారి అవసరాలను తీసుకోగలుగుతాను, నేను స్వయంగా వాటిని వారికి అందిస్తానని అనుకున్నారు. అతని పరిగణలో ఉండింది ప్రభు స్వయంగా వస్తాడు మరియు వాటిని అందిస్తాడు. అలా అనుకుంటున్న అతను నేను ఏజెంట్ల ద్వారా ఇచ్చిపుచ్చుకుంటున్నానా అని అనుకున్నాడు అనమాట. అయితే ఆ సమయంలో 2 అందమైన బాలురు వచ్చారు. వారు చాలా రుచికరమైన ఆహార పదార్థాలు తీసుకొని, తెలుసు కదా పాండా, మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇట్లా కూడా ఇంకా చాలా జరిగినాయి. అసలుకి చాలా చోట్ల కూడా భగవంతుని యొక్క లీలలు వింటూ ఉన్నాం. కృష్ణ తన స్వీయ భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఋగ్వేదం ఉద్ధరణ కోరుతున్న భక్తుల గురించి చెప్పాడు. ఇవం త్రైధర్మం అనుప్రసన్న గతాగతం కామ కామా లభంతే. 21వ శ్లోకం చూడండి. అవినీతిని అనుసరించి స్వర్గంలో అనుభవించే భౌతిక ఆనందం తర్వాత మళ్ళీ భూమి మీదకు వస్తారు. అప్పుడు వేద సిద్ధాంతాలను అనుసరించి వారు కేవలం తాత్కాలిక ఆనందం మాత్రమే పొందుతారు. నిరంతరం పైకి వెళ్ళడం, దిగువకు రావడం, ఇది భౌతిక జీవితం. ఈ భూమిపై మనం చూస్తే పుణ్యకర్మల ద్వారా మనం ఉత్తమమైన జ్ఞానవస్థలలో విస్తరించవచ్చు అన్నమాట, ప్రవర్తించవచ్చు. అయితే పుణ్యం ద్వారా ఈ భూలోకంలో మరియు ఏదన్నా మిగిలిందంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది. మనం చూడండి, చైతన్య మహాప్రభు ఈ రూపే బ్రహ్మాండం భ్రమితే కోన భాగ్యవాన్ జీవా అంటే జీవులు తమ క్రియాత్మక ఫలితాల ప్రకారం బ్రహ్మాండంలో ప్రవర్తిస్తారు. కొందరు ఉత్తమ భూగోళాలకు వెళ్ళిపోతారు, మరికొందరు దిగువ భూగోళాలకు. లక్షల కోట్ల జీవుల్లో ఒక విధంగా భగవంతుని ప్రసాదం ద్వారా ధర్మాచరణతో అభ్యాసం చేసిన వ్యక్తి ధ్యానం చేస్తే ఆ భక్తి సేవ సమకూరుస్తుంది. ఈ విధంగా జీవులు పునరావృత్తమైన జన్మచక్రం నుండి బ్రతకడానికి భక్తి సాధన వైపు పయనిస్తారు. ఇక్కడ భక్తి సాధన వరద అంటే మనం అనన్యమైన భక్తిని ఎప్పుడు భగవంతుని యందు ఉంచి భగవంతుని మీదనే ధ్యానంతో ఉండాలి అన్నమాట. సో ఉండటం ద్వారా ఏమవుతుంది, అంతా శ్రేయస్సే మనకి. జై శీల ప్రభుపాదకి, శీల గురుదేవికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను వెళ్ళాలండి, గురుమాస్ క్లాస్ ఇస్తున్నారు, కొద్దిగా అక్కడ సేవ ఉంది. మీరు అందరూ అంగీకరిస్తే వెళ్తాను. హరే కృష్ణ. ప్రభుజీ చాలా మా కోసం శ్రమ చేసి మాకు ఈరోజు క్లాస్ చెప్పారు ప్రభుజీ. నిజంగా పాపం అర్థం కాలేదు. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మా కోసం ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు క్లాస్ చెప్పే ప్రయత్నం చేశారు ప్రభుజీ. చాలా పాపం. ప్రభుజీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. ఇవాళ ఉపవాసం ఉండాలి కదా ప్రభుజీ, ఎప్పటి వరకు